వెల్కమ్ టు ది లియో. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉందని చెప్పి అధికార పార్టీ నేతలు తలుచుకుంటే వాళ్ళ అవినీతికి కానివ్వండి, అరాచకానికి కానివ్వండి అడ్డు అదుపు ఏముంటుంది. మాజీ అప్పుల శాఖ మంత్రి బుగ్గన గారు కూడా అదే చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎవరికీ తెలియదు, కానీ అప్పుల శాఖ మంత్రి అంటే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో చేసిన ప్రతి రూపాయి అప్పు వెనక ఉన్న హస్తం ఏదయ్యా అంటే మన బుగ్గన గారిదే. సరే, ఆయనే అప్పులు చేసామని అనేక సందర్భాల్లో ఒప్పుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు అది టాపిక్ కాదు. బుగ్గన రాజేంద్ర గారు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పోలీస్ శాఖకు చెందినటువంటి కొంత స్థలాన్ని తన ఇంటికి రోడ్డు కింద మలుచుకున్నాడు ఏకంగా. అది కూడా అనధికారికంగా, అధికారికంగా కాదు. వాస్తవానికి ఏంటంటే నంద్యాల జిల్లా బేతంచెర్లలో కొంత విలువైన స్థలం అయితే ఉంది, మెయిన్ రోడ్డుకు ఆనుకుని పోలీస్ శాఖకు. గతంలో ఏంటంటే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఏదో భవనాలు కూడా ఉండేవి, అందులో విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఏదో ఉండేది. తర్వాత అవి శిథిలాస్థకు తెలిస్తే వాటిని మొత్తాన్ని కూడా పడగొట్టేసి స్థలం మొత్తాన్ని కూడా చదును చేశారు. ఈ పోలీస్ శాఖ స్థలానికి ఆనుకుని వెనకమాలే మన మంత్రి గారి ఇల్లు ఉంది. సరే, మంత్రి గారి ఇంటికి పోలీస్ శాఖలో స్థలం నుంచి వెళ్ళక్కర్లా, ఆల్రెడీ తిరిగే స్థలం ఉంది కదా. కాకపోతే ఏమైందంటే పాత రోడ్డులో నుంచి వెళ్ళాలంటే పాపం బుగ్గన గారికి ఇబ్బంది అవుతుందంట. ఎందుకనంటే అదేమో కొద్దిగా సందు చిన్నగా ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. రెండోది 2-3 మలుపులు ఉంటాయి అంట. సో సందు పెద్దగా ఉండాలి, సందు ఉండకూడదు, మలుపులు ఉండకూడదు. అంటే ఏం చేయాలి? పోలీస్ శాఖ స్థలం నుంచి దారి వేసేయాలి. వేసేస్తే డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని అప్పటి పోలీస్ శాఖ అధికారులు మరి ఈయన అడిగితే ఇచ్చారా, అడగకుండా ఇచ్చారా అయితే మనకు తెలియదు. సరే, స్వామి భక్తి ప్రదర్శించడం కోసం ఉన్నతాధికారులు ఇస్తే ఇచ్చుండొచ్చు, లేదా తాను మంత్రి కాబట్టి నాకు కావాలని అడిగితే అడుగుండొచ్చు. సరే, అదేదన్నా ప్రభుత్వానికి కొంత సొమ్ము చెల్లించి ఆయన ఏదన్నా తీసుకుని ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా ఉన్న ఏదైతే ఈ బేతంచెర్లలో పోలీస్ స్థలం ఉందో ఆ స్థలంలో నుంచి డైరెక్ట్గా ఒక సీసీ రోడ్ వేశారు. పైగా దానికి పంచాయతీరాజు నిధులు ఇచ్చింది. వాస్తవానికి మంత్రి గారి ఇంటికి వేసిన రోడ్డుకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, స్థలానికి మంత్రి గారికి కూడా సంబంధం లేదు. సంబంధం లేకపోయినా పోలీస్ శాఖ స్థలం ఇస్తే, సంబంధం లేకపోయినా పంచాయతీరాజు 7 లక్షలు 8 లక్షలు నిధులు కూడా విడుదల చేసింది. ఏది? సీసీ రోడ్డు వేయటానికి. అందుకనే నేను అధికారుల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. వారి పనులు చేసుకోవడం కోసమో, వాళ్ళు పై పదవులు పొందడం కోసమో ఇలాంటి పనులు చేసి ఉండొచ్చు. అయితే మరి బుగ్గన గారు కూడా మరి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు నాకు అర్థం కావట్లా. ఆయనకేమీ లేక కాదు, వెళ్ళడానికి దారి లేక, అంతకంటే కాదు. కానీ పోలీస్ శాఖ స్థలంతో పాటు పంచాయతీరాజు నిధులను కూడా వాడుకున్నారు. ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బుగ్గన గారి ఇంటి కోసం వేసినటువంటి దారి మీద ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఎందుకు? అది పూర్తిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని స్థలం. దానికి పైగా ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ ల్యాండ్, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నటువంటి భూమి అది. సో వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి భూమి అది. దాన్ని పోలీస్ శాఖ అవసరాలకు కావాలంటే వాడుకోవచ్చు, ఏదైనా భవనాలు నిర్మించి వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేదా కమర్షియల్గా వాడుకోవచ్చు, వాణిజ్య సముదాయాలకు. అంటే ఏదైనా కాంప్లెక్స్ లాంటివి నిర్మించి అద్దెకిస్తే దానికి అదనంగా అద్దె కూడా వస్తుంది. సో ఏ రకంగా వాడుకున్నా మొత్తానికి పోలీస్ శాఖకి అయితే ఉపయోగం. ఈ రెండూ కాదని బుగ్గన గారింటికి దారి వేశారు. దారి వేసిన తరువాత ఉన్న మిగిలిన దాన్ని 2 ముక్కల కింద విడగొట్టారు. అంటే చూడండి, ప్రీప్లాన్డ్గా దారి వేసి ఆ తర్వాత దాన్ని విడగొట్టడం జరిగింది. అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు అందరూ అనేది అయితే దాన్ని మూసివేయాలి, ఎందుకంటే అది పూర్తిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనిది, లేదా దాని ఖరీదు కట్టి బుగ్గన గారి నుంచి నిధులు వసూలు చేసి గవర్నమెంట్కి కట్టాలి. రెండూ కూడా రీజనబుల్లే. వాస్తవానికి అయితే బుగ్గన గారింటికి ఆ దారి ఇవ్వాల్సిన పని లేదు, దారిని మూసేయాలి. రెండోది లేదు, పోనీ వేసిన దారే కదా, పోతే పోయిందిలే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలాంటి విమర్శలు అనుకుంటే, ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం ఆయన వాడుకున్నటువంటి దారికి ఎంతైతే నిధులు అవుద్దో, ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా తీసుకుని బుగ్గన గారు కట్టవచ్చు. వైసీపీ నేతలకు ఇలా దారులు వేసుకోవడం కొత్త కాదు. గతంలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే బొత్స సత్యనారాయణ, ఇప్పుడేం బుగ్గన రాజేంద్రనాథ్, ఇంకా కొంతమంది నేతలు ఎవరో ఉన్నారు, పొలంలోకి దారేసుకున్నాడు ఎవరో ఒక ఆయన. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ గెస్ట్ హౌస్లకి, వాళ్ళ పొలాల్లోకి, లేకపోతే వాళ్ళు ఉండే ఇంకొక చోటకి దారులు వేసుకోవటం అలవాటే. కానీ ఈయన ఏకంగా స్థలంతో కలిపి దారి వేసాడు. అందరూ ఉత్తి దారులు వేసుకుంటే ఈయన స్థలంతో కలిపి దారులు వేసాడు. ఆ పంచాయతీరాజ్ శాఖకు ఏం సంబంధం అని చెప్పి దీనికి నిధులు విడుదల చేశారు. అధికారులు ఆరా తీయాలి ఈ మొత్తాన్ని. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ చూడండి,
బుగ్గనవారి అడ్డదారి మాజీ మంత్రి కోసం పోలీస్ స్థలం ధారాదత్తం గత ప్రభుత్వ హయాంలో పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం ఇల్లు లేకపోయినా 2.3 కోట్లతో రోడ్డు నిర్మాణం ఇది ఇక్కడ ఎలా పక్కన పెడితే ఆ నాగలకట్ట ప్రాంతంలో దాదాపు 500 మీటర్ల వరకు మాత్రమే ఇళ్ళు ఉన్నాయి అంటే ఒక 500 మీటర్ల వరకు అక్కడి నుంచి అన్ని పొలాలే అయితే ఇక్కడ ఈయన బుగ్గన రాజేంద్ర గారి ఒత్తిడి మేరకు దాదాపు 2.2 కిలోమీటర్ల రోడ్డు వేశారంట మనుషులు లేకుండానే ఒకవేళ పొలాలకు వేసి ఉన్నారా అంటే ఆల్రెడీ అంతకుముందు రహదారి ఉంది దానికి ప్రత్యేకించి వేయాల్సిన అవసరం లేదు అంతకుముందు ఉన్న దారి కూడా మంచి దారే కానీ ఎందుకు మళ్ళీ దీన్ని కొత్తగా వేయించారు దీనికోసం దాదాపుగా 2.5-3 కోట్లు ఖర్చు పెట్టారు అంటే బుగ్గన గారి ఒత్తిడి మరి ఇందులో ఏమన్నా ఈయన పొలాలు ఏమైనా ఉన్నాయో మనకైతే తెలియదు కానీ ఆ బుగ్గన గారి ఒత్తిడితో అది కూడా వేశారు సో ఇక్కడ ఇది చూడవచ్చు ఇది ఇక్కడ చూడండి ఇది ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ ఇప్పుడు మనం చూసేది కమర్షియల్ ల్యాండే చూడండి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ మెయిన్ రోడ్డుకు ఆనుకున్న కమర్షియల్ ల్యాండ్లో నుంచి మధ్యలో నుంచి వేసారు చూడండి దారి ఈ సీసీ రోడ్డు మనం చూసేది అదే బేతంచెర్లలోని పోలీస్ శాఖ స్థలం మధ్యలో నిర్మించిన సీసీ రోడ్డు సో ఈ సీసీ రోడ్డు వెంట వెళ్ళిపోయి ఒక టర్న్ తీసుకుంటే డైరెక్ట్గా బుగ్గన రాజేంద్ర గారి ఇంటికి వచ్చేస్తారు అంటే చూడండి ఒక పక్క నుంచి కూడా కాదు ఒక మధ్యలో నుంచి వేసేసారు ఇది ఇప్పుడు మనం పొలాలు చూడండి ఇక్కడ చూస్తున్నంత లెక్క కూడా మొత్తం పొలాలే కనపడుతున్నాయి ఇళ్ళు ఎక్కడ కనపట్ల దీనికి కూడా వేశారు దీంట్లో కూడా మన బుగ్గన గారి ఆ ప్రోద్బలం ఉందంట మరి ఎందుకు వేయించారనేది ఆయనకే తెలియాలా నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల పోలీస్ శాఖకు చెందిన విలువైన స్థలాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కోసం ధారాదత్తం చేయడం విస్మయం కలిగిస్తుంది బేతంచెర్ల నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారికి ఆనుకుని పోలీస్ శాఖకు చెందిన కోట్లైన విలువైన స్థలం ఉంది ఒకప్పుడు అందులో పోలీసు ఉద్యోగుల వసతి గృహాలు ఉండేవంట తర్వాత అవి శిథిలం కావడంతో వాటి మొత్తాన్ని కూడా కూల్చేసి నార్మల్గా స్థలాన్ని అయితే ఖాళీగా ఉంచారు దీన్ని వాణిజ్య సముదాయానికి వాడుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రహదారికి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని మనం వ్యాపారాల నిమిత్తం వాడుకోవచ్చు లేదా పోలీస్ శాఖ ఇతర అవసరాలకు ఏదైనా కావాలంటే దానికైనా వాడుకోవచ్చు ఈ రెండూ కాదని బుగ్గన గారి ఇంటికి మాత్రం దారి ఇచ్చారు ఇవ్వటమే కాకుండా దానికి మళ్ళీ డబ్బులు ఎవరిచ్చారు ఇదిగోండి తమ శాఖ పరిధిలోని మార్గం కానప్పటికీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు 6.70 లక్షల నిధులు వెచ్చించారు తరువాత ఆ స్థలంలో పోలీస్ శాఖ వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది నాటి మంత్రి బుగ్గన ఇంటికి వెళ్లే దారిని వదిలిపెట్టి వాణిజ్య సముదాయాన్ని కూడా మళ్ళీ 2 భాగాలుగా చేశారు స్థలాన్ని వదలకుండా ఏకమొత్తంగా గాన నిర్మించి ఉంటే ఇంకా అదనంగా ఇంకొక 1.5-2 లక్షల రూపాయలు అద్దె పోలీస్ శాఖకు అదనంగా వచ్చేది అంటే బుగ్గన గారికి విడిచిపెట్టినటువంటి రహదారి ఉంది కదా దాన్ని కూడా వదిలకుండానే భవన సముదాయాలు నిర్మించి ఉంటే అదనంగా ఇంకొక 1-2 షాపులు కానీ అక్కడ ఏదైనా నిర్మించగలిగి ఉంటే ఆదాయం అనేది ఇంకా అదనంగా వచ్చేది కానీ బుగ్గన గారి ఇంటి కోసం ఈ దారిని వదిలేశారు అయితే ప్రస్తుతానికి ఉన్నతాధికారులు దీని మీద ఆరాధిస్తున్నారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు తర్వాత వాణిజ్య సముదాయాన్ని ఎందుకు ముక్కల కింద విభజించారనే దాని మీద అయితే ఆరాధిస్తున్నారు అయితే చాలామంది అనేది ఏంటంటే ఆ దారిని స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని వాణిజ్య సముదాయానికి పూర్తిగా వినియోగించుకోవాలి లేదు అంటే బుగ్గన గారి చేత ఆ రహదారి మొత్తానికి కూడా ఎంత వెడల్పు ఎంత పొడవైతే ఉందో దానికి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయన నుంచి డబ్బులు కూడా వసూలు చేయాలంటున్నారు మరి బుగ్గన గారు లెగిస్తే బయటకు వస్తే నీతి కథలు చెప్తాడు ఆయన బుగ్గన గారు బయటకు వస్తే చెప్పే కథలు ఏంటి నీతి కథలు సరే ఆయన రాజకీయంగా విమర్శలు చేసే తక్కువేననుకోండి నీతి కథలు చెప్తాడు మరి అలాంటి నీతి కథలు చెప్పే బుగ్గన గారు మరి పోలీస్ శాఖ రహదారిని అనధికారికంగా ఎలా వాడుకుంటున్నాడు ఆయన పోలీస్ శాఖలో నుంచి స్థలాన్ని వాడుకోవడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖ నిధులు వాడుకోవటం అన్నీ కూడా ప్రజల సొమ్మే అన్నీ కూడా గవర్నమెంట్ వస్తువులే మనం మంత్రిగా ఉండేది 5 ఏళ్ళేమో ఆ తర్వాత మనకి ఇబ్బంది ఏమో ఇలాంటి పనులకు మనం చేయకూడదేమోనని బుగ్గన గారికైనా ఉండాలి పోలీస్ శాఖ ఉన్నతాధికారులకైనా కనీసం ఉండాలి రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఇచ్చి ఇలా అడ్డగోలుగా కట్టబెట్టేస్తే రేపొద్దున ఇబ్బంది అవుద్దేమని చెప్పి ప్రభుత్వాలకైనా ఉండాలి పోలీసు ఉన్నతాధికారులకైనా ఉండాలి వాళ్ళకే లేదు వీళ్ళకే లేదు ఈ రకంగా అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి ఘటనలు చెప్పడానికి ఇలాంటివన్నీ కూడా చిన్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ ఆయన ఇంటి చుట్టూ ఏం చేశాడు 4 వరుసల లైన్ ఉంటే మొత్తాన్ని కూడా పూర్తిగా చేసేసి మొక్కలేంచేసి గార్డెన్ పెంచేసి లైట్లు వేసేసి జనం తిరగడం ఆపేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ 4 పక్కల జనం తిరగరు అలాగే ఆయన ఇంటి చుట్టూ ఉన్న పేదలందరినీ ఖాళీ చేయించి ఒక 5-6 కిలోమీటర్ల దూరంగా తరిమేశారు అక్కడ వేసుకోమన్నారు ఇల్లు ఇక్కడ కుదరదంట ఏంటంటే సెక్యూరిటీ అంటే పేదల వాసన కూడా తగలకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కిటికీలకు కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన లండన్ టూర్కి ఖర్చు పెడతాడు ఆ లండన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల సెక్యూరిటీ కూడా ఇక్కడ ఖజానా నుంచే ఖర్చు పెడతారు 1000 మంది సెక్యూరిటీని పెట్టుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతారు వింటే
ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దోబరా ఖర్చులు చేశారు. ఆయనకు తీసిపోని విధంగా ఈరోజు వైసీపీ నాయకులు ఈ రకంగా చేశారు. ఏది ఏమైనా బుగ్గన గారికి ఇచ్చినటువంటి ఈ పోలీస్ శాఖ స్థలం పైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరి ప్రాపకం కోసం, ఎవరిని మెప్పించడం కోసం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనక ఎవరి హస్తం ఉందనేది పూర్తిగా విచారణ చేయాలి. అవసరమైతే తిరిగి స్వాధీనం చేసుకోవాలి. బుగ్గన గారికి అవసరమైతే నోటీసులు కూడా ఇవ్వచ్చు. ఎందుకనంటే ఆ దారి కేవలం ఆయన కోసం నిర్మించిన దారే, అందులో అవసరమే లేదు, ఆయన ఇంటి కోసం నిర్మించారు. మరి దానికి ఆధారం ఏంటి? 6.5-7 లక్షల పంచాయతీరాజ్ శాఖ నిధులు విడుదల చేసినటువంటి నిధులు. సో ఈ రెండింటి మీద కూడా అవసరమైతే విచారణ చేసి బుగ్గన గారి నుంచి ఆ వివరణ కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు అందరూ కోరుకునే పరిస్థితి.